మహర్షి అంటూ, జగద్గురువు అంటూ, దొంగ బిరుదులతో, దొంగ సిద్ధులతో హిందువులను మోసం చేస్తున్న ఒక సిద్ధగురువుగా చలామణి అవుతున్న దొంగ స్వామీజీని దర్శించి అతడి మోసాలను అర్థం చేసుకొని అతని చేతిలో మోసపోతున్న హిందువులను, ఇలాంటి వారి వల్ల హిందుత్వానికి వస్తున్న ప్రమాదాన్ని తలచుకొని ఒక ఆలయంలో కూర్చుని దిగులు పడుతూ ఉంటాడు లలిత్ కుమార్. తనతో పాటు అతడి మిత్రుడు రాంబాబు కూడా ఉంటాడు. ఎందుకు ఈ హిందూ సమాజం ఎలాంటి అవైదిక మార్గాల్ని నమ్ముతుంది? ఎందుకు ఈ పాషండ మతాలు, దొంగ స్వామీజీలు రోజు రోజుకి పెట్టరేగిపోతున్నారు? ఈ సమాజాన్ని ఎలా రక్షించుకోవాలి? ఈ జన్మకు సనాతన ధర్మోద్ధరణ కోసం ఏదో ఒకటి చేయకపోతే ఎందుకు ఈ బ్రతుకు? ధర్మం కోసం పోరాడని బ్రతుకువో బ్రతికేనా? స్వామి, ఏమిటి నాకు ఈ క్షోభ? దయచేసి నువ్వే నాకు మార్గాన్ని చూపించయ్యా. లలిత్ కుమారా, స్వామి, నా బాధను అర్థం చేసుకుని నాకు తరుణోపాయం చూపించడానికి వచ్చారా స్వామి? ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. అవును నాయనా, ఇది కలియుగం. ధర్మం ఒంటికాలిపై నడిచే ఈ యుగంలో అనేక పాషాండ శక్తులు ధర్మాన్ని నాశనం చేసేందుకు విషప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అవన్నీ ఆ కలిపురుషుడి సంతానమే. వాటి నుండి ప్రజలను కాపాడి ధర్మ మార్గంలో నడిపించేందుకు నిత్యం ఎందరో మహాత్ములు ఈ నేలపై పుడుతూనే ఉంటారు. కాని కలి రోజురోజుకు విజృంభిస్తూ సిద్ధగురువులు, బాబాలు, మహర్షులు, చివరికి జగద్గురువులు అంటూ దొంగ పేర్లతో అమాయక హిందువులను భక్తి మార్గం నుండి మళ్లించి పాపపు కూపంలో పడేస్తూ ఉంటాడు. మరి అలాంటి దొంగల నుండి మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి స్వామి? అందుకేగా మీలాంటి ధర్మచింతన కలిగిన వ్యక్తులు పుడుతుంటారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తానని అర్థం. గత యుగాల్లో రాక్షసులు ఎక్కడో కొద్దిమంది ఉండేవారు. కాని ఈ కలియుగంలో ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ రాక్షసులు ఉన్నారు. అందుకే ఆ రాక్షసుల మధ్యే జీవిస్తూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టని మీలాంటి మంచి మనుషుల మనస్సుల్లోనే నేను కొలువై ఉండి ధర్మరక్షణ కోసం నిరంతరం కృషి చేసేలా ప్రేరేపిస్తున్నాను. అధర్మాన్ని ఎండగట్టాలనే నీ సంకల్పంలోనే నేను కొలువుంటాను. మరి వీటన్నిటి నుండి హిందువుల్ని కాపాడే మార్గమే లేదా స్వామి? అందుకే నిజమైన ధర్మయోధుడవైన నీకు ఇప్పుడే ఆత్మజ్ఞానాన్ని, సంపూర్ణ సిద్ధిని అనుగ్రహిస్తున్నాను. ఇకపై నీవే నిజమైన సిద్ధగురువుపై ఈ లోకాన్ని అబద్ధాల నుండి కాపాడు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. కానీ ఈ కలియుగంలో కలి ప్రభావాన పడ్డ ఈ జనులు నాలాంటి వాడిని నమ్ముతారా స్వామి? నీవు లోకాన్ని కాపాడే ఉద్దేశంతో ఉండు, లోకాన్ని మెప్పాలని కాదు. గీతలో చెప్పింది అదే. నీ ప్రయత్నం నువ్వు సంపూర్ణంగా, స్వచ్ఛంగా చేయి. ఫలితం గురించి ఆలోచించకు. కలియుగంలో వేల కొద్ది మనుషులలో ఏ ఒక్కడికో నా గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది. అలా అనిపించినా వారిలో ఏ ఒక్కడికో నన్ను తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. ఆ భాగ్యం ఉన్నవాడే నిన్ను నమ్ముతాడు. తథాస్తు. ఏంటన్నా అంత హ్యాపీగా ఉన్నావు? ఏదో లాటరీ తగిలినట్టు. అవునరా, నాకు ఇప్పుడే దైవ సాక్షాత్కారం దొరికింది. సాక్షాత్తు ఆ స్వామి నాకు దర్శనమిచ్చి ఇక నుంచి నువ్వు సిద్ధగురువువి అని నాకు వరాన్ని ఇచ్చారు. అంతేకాదు, నాకికపై లలితానంద స్వామి అనే పేరును కూడా స్వామి ఇచ్చారు. అందుకే ధ్యానంలోంచి లేచి చూసేసరికి నా ఒంటి మీద ఈ మాల కూడా ఉంది. నువ్వు సిద్ధగురు ఏంటన్నా? సిద్ధగురు అంటే ఎట్లుంటారో తెలుసా? వాళ్ళ క్వాలిఫికేషన్స్ వేరుంటాయి. ఏముండాలరా, జ్ఞానము వైరాగ్యమే కదా. అబ్బాబా అట్లా కాదన్నా. పొద్దున మనం వెళ్ళామే ఆశ్రమం దగ్గరికి. 100 ఎకరాల ఆశ్రమం ఉండాలి, 100 కేజీల బంగారం ఉండాలన్నా, రంగురంగుల సిల్క్ బట్టలు ఉండాలి, పెద్ద పర్సనాలిటీ ఉండాలన్నా. పర్సనాలిటీ అంటే ఏంటి?
పర్సనాలిటీ అంటే నీట్ ఏనుగుల సీటు ఉండాలి, ఊర బంద్లా పొట్టుండాలి, గుమ్మడికాయల గుండు ఉండాలి. సరిపోతాయా ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా? ఇంకా ఉన్నాయన్నా. ఏంటో? రాజకీయ నాయకులని, రౌడీలని ఆశ్రమానికి తెప్పించుకున్న అంత టాలెంట్ ఉండాలన్నా. అబ్బో, మరి ఏం లేకుండానే సిద్ధ గురువు అవుతావా అన్న నువ్వు? చాలా విషయాలు తెలుసురా నీకు. అంతే అన్నా. అది అబ్బా, ఆహా, నీ సిగ్గు సింగపూర్ వెళ్ళినట్టే ఉంది. కానీ మీలాంటి వాళ్ళు అమాయకంగా నమ్ముతూ ఉంటే ఇలాంటి దొంగ స్వాములు, దొంగ సిద్ధ గురువులు మోసం చేస్తూనే ఉంటారా? ఓకే అన్న, మా స్వామీజీ కొంచెం వెరైటీగా కానీ మస్తు విషయాలు తెలుసా అన్న. అప్పు, ఏందో అంతగానో ఆయనకి తెలిసిన విషయాలు. నా 4 వేదాలలో 50,000 తప్పుల్ని సరిచేసిండన్నా. ఏంటి, వేదంలో 50,000 తప్పులు సరిచేశాడా? అసలు వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో తెలుసా? 20,500 మంత్రాల్లో 50,000 తప్పులు సరిచేశాడంటే మొత్తం వేదమంతటినీ తప్పు అంటున్నాడు. అసలు సృష్టికి మూలమైన వేదాన్నే తప్పు పడుతున్నాడు అంటే అసలు అలాంటోడికి వేదంలో ఓనమాలైనా వచ్చా? రాకపోవడం ఏందన్నా, ఆయన వేదాంతం ఎంత బాగా చెప్తాడో తెలుసా అన్న? అంత బాగా చెప్పిన వేదాంతం ఏంట్రా? నాకు కూడా చెప్పు ఒకసారి. మొన్న మా గురువు గారు ప్రవచనానికి వెళ్ళారన్న, అక్కడ వేదాంత రహస్యం చెప్పారన్న. అవునా? ఏంటో అంత గొప్ప వేదాంత రహస్యం? అదేంటో చెప్పు, నేను కూడా ఇని తరిస్తా. హృదయమెక్కడున్నది, హృదయమెక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. చూసారా, అగాధన తత్వం ఉంటది ఈ సినిమా పాటల్లో కూడా అన్నారు మా స్వామీజీ. వెధవ, సిగ్గుండాలరా. సినిమా పాటల్లో కూడా వేదాంతాన్ని వెతికే వెధవ వేదాల్లో తప్పులు ఎతికాడు అంటున్నారంటే ఇంకా అలాంటి వాడిని నమ్ముతున్నందుకు జనాలకు ఉండాలి. మీలాంటి అమాయకులు ఉన్నంతకాలం ఇలాంటి దొంగ బాబాల వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లాగా సాగుతూనే ఉంటుంది. ఓకే అన్న, ఆయనకి జ్ఞానంతో పాటు బోల్డంత పవర్ కూడా ఉందన్న. ఏంటో ఆ పవరు? ఆయన భక్తుల మీద శక్తిపాతం చేశాడన్న. ఇంతకీ శక్తిపాతం అంటే ఏంటో? ఏం లేదన్న, జనాల మీద నెత్తిపైన చేయి పెడతాడు, శక్తినిస్తాడు. కానీ ఈ మధ్యలో దేవుళ్ళు కూడా శక్తిపాతం ఇస్తున్నాడు అన్న మా స్వామీజీ, తెలుసా? ఏంటి, ఏకంగా దేవుళ్ళకే శక్తినిస్తున్నాడా? అవునన్నా, అంత గొప్ప స్వామీజీ మన స్వామీజీ అంటే. ఏమనుకున్నావన్నా? పిచ్చోడా, శక్తిపాతమా పక్షపాతమా? ఇవన్నీ మీలాంటి అమాయకుల్ని బురిడి కొట్టేస్తానికి అట్లాంటి వాళ్ళు చేసే ఫ్రాడ్ ట్రిక్కులు రా. అయినా దేవుళ్ళకే శక్తిపాతం చేసే అంత శక్తి ఆడుకుంటే ఇప్పుడు ఆడి వల్ల లోకానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? లేదు కనీసం దేశానికి వచ్చిన ఉపయోగం ఏంటి? ఏమీ కాదు. కనీసం ఆడ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే ఆ రోగుల్ని, పేదోళ్ళనన్నా బాగు చేయగలిగాడు ఆ శక్తిపాతంతో. మరి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన పక్షపాతం? అంటే ఇప్పుడు ఆ మహిమలనే వద్దాలంటావా అన్న? 100కి 100% అబద్ధాలు, మోసాలే. ఫేక్ ఫేక్ ఫేక్. మరి ఆయన పెద్ద పెద్ద పీఠాధిపతుల్ని ఛాలెంజ్ చేసిండు కన్నా, మరి గొప్ప పండితుల్ని కూడా నోరెత్తకుండా బెదిరించిండన్నా. మరి అంత జ్ఞానం లేకపోతే ఇప్పుడు అంత ధైర్యంగా ఎలా మాట్లాడతాడన్నా? పెద్ద పెద్ద పీఠాధిపతుల్ని కూడా మస్తు బూతులు తిడతాడన్నా మా గురూజీ. మరి ఎక్కడి నుంచి వచ్చిందన్నా మా గురూజీకి ఇంత ధైర్యం? మరి ఇదంతా జ్ఞానం కాదా అన్న? పెద్ద పెద్ద మాటలు మాట్లాడటానికి పెద్ద పెద్ద జ్ఞానం అక్కర్లేదురా రాంబాబు. ఏమీ లేనాకే ఎగిరెగిరి పడద్దు. అన్నీ ఉన్నాకు సంస్కారవంతంగా అణిగిమణిగి ఉంటుంది. ఇలాంటి డంబాచారులే ఇష్టం వచ్చినట్టు నోటి విరోచనాలు చేసుకుంటూ ఉంటారు. నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు సంస్కారవంతంగా ఆచి తూచి మాట్లాడతారు. అయినా ఆకాశం మీద ఉమ్మాలి అనుకునేవాడికి ఎటువంటి అర్హత అక్కర్లేదురా. కేవలం ఆడు వేసిన ఉమ్మి తిరిగి వాడి మీదే పడుతుంది అన్న కనీస జ్ఞానం లేని అహంకారం ఉంటే చాలు. బహుశా నువ్వు చెప్తున్న గురువు ఎవడో ఎలాంటి అహంకారే అయి ఉంటాడు. అలాంటి అహంకారపు వెధవల్ని సిద్ధ గురువు అని కాదు, వ్యర్థ గురువు అనాలి. ఏమో అన్న, ఆయనకి వేలల్లో భక్తులు ఉన్నారు. మరి మా స్వామీజీ భక్తులు పెద్ద పెద్ద పీఠాధిపతులు, గొప్ప గొప్ప పండితుల ఫోటోలు కూడా నడు రోడ్డు మీద తలపెడతారు, తెలుసా అన్న నీకు? ఇంకో విషయం తెలుసా అన్న మీకు? మా స్వామీజీని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, రాళ్లతో చెప్పులతో కొట్టిస్తాడన్న. అట్టంటోని స్వామీజీ అనర్రా, సైకో అంటారు. అయినా కూటి కోసం కూలి కోసం చెప్పింది చేసే కుక్కల సమాజంలో చాలా ఉన్నాయి. ఇవాళ ఈడు బిస్కెట్ వేస్తే ఈడు చెప్పింది చేశారు, రేపు ఇంకెవడో బిస్కెట్ వేస్తే వాడు చెప్పింది చేస్తారు. అయినా కాలెత్తే కుక్కకి ఆటో ఏంటి, ఆడి కార్ ఏంటి, ఏదైనా ఒకటే. ఇప్పుడు సమాజంలో గొప్ప వాళ్ళ విలువ తెలియని ఇలాంటి రాక్షస గురువులు, అలాంటి వాళ్ళ శిష్యులు పీఠాధిపతుల్ని, ప్రవచనకర్తల్ని, జగద్గురువులనే కాదు, ఏకంగా పరమాత్మను కూడా పనికిమాలినోడు అనగలరు. పకీరుగాడిని తీసుకొచ్చి దేవుణ్ణి చేసి కూర్చోపెట్టగలరు. ఎందుకంటే యదా గురు
తదా శిష్య. విలువలు లేని గురువు దగ్గర శిష్యరికం చేసేవాడికి మహాత్ముల విలువ ఎలా తెలుస్తుంది చెప్పు? ఏమో అన్న, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అన్న, నువ్వు నిజంగా సిద్ధగురువు అయినావు అన్న. మనం ఒక పెద్ద ఆశ్రమం కట్టించుకున్నావు అన్న. అందులో నేను మేనేజర్గా చేస్తాను. రే 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 ఇంతసేపు నేను గొంతు చించుకుని చెప్పింది ఏది నీ బుర్రకి ఎక్కలేదు. నాకు అర్థమైంది. మనం ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి ఉన్నాం కానీ ఆశ్రమాలు కట్టుకుని వ్యాపారాలు చేయడానికి కాదు. అందుకే ఇక నుంచి మనం చక్కగా సాత్విక ఆహారం తింటూ ధర్మరక్షణ కోసం పనిచేద్దాం. హలో, ఏడికన్నా వచ్చేది? నీతోటి వస్తే నాకు ఆకులు గడ్డి ఇవి తినాలన్నా. నేను రాను పో అన్నా. మరేం తింటావురా? నేను మా సిద్ధ గురువు దగ్గరికి వెళ్తానన్నా. నీతోటి వస్తే ఆకులు గడ్డి తినాలన్నా. మా గురుజీ దగ్గర అయితే ముక్కలు, మందు, అమ్మాయిలు వస్తారన్నా. అమ్మాయిలతో కూడా చేసుకోవచ్చన్నా. ఏం చేసుకోవచ్చురా? డాన్సులన్నా. డాన్సులా? అవునన్నా, డాన్సులు. ఈ డాన్సులు గిన్సులు కాదు తమ్ముడు, ధర్మం కోసం పనిచేయాలి మనం. నడవదన్నా ఈ ధర్మం గిర్మం. మా గురుజీ దగ్గరికి పోతా, మస్తు సుఖపడతా. అరే రాంబాబు, నా మాట విను. మన ధర్మం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఆగన్నా, నాకు సుఖం ముఖ్యమన్నా. నేను మా కలిపురుషుడు ఏజెంట్ దగ్గర పోతున్నానా. బాయ్. పోరా పో. నువ్వు ధర్మాన్ని వద్దనుకున్నా ధర్మం నిన్నెప్పటికీ వదులుకోదు. ప్రతి ఒక్కరిని తిరిగి సనాతన మార్గంలోకి తెచ్చేందుకు నా అడుగులు ఇప్పుడే మొదలయ్యాయి. నా ఓపికన్నంత వరకు కాదు, నా ఊపిరున్నంత వరకు నా అడుగు ఆగదు, నా ధర్మ పోరాటము వెనకడిగేయదు.